Hi, so this is my first video. సో ఈ వీడియోలో ఇవాళ నేను మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరైతే ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఒక చిన్న మంత్రాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ ట్రై టు లిసన్ కేర్ఫుల్లీ. దీని బెనిఫిట్స్ నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ మంత్రం ఏంటంటే ఓం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనపురే దుష్ట దూరే దూరే స్వాహ. సో ఓం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనపురే దుష్ట దూరే దూరే స్వాహ. ఓం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనపురే దుష్ట దూరే దూరే స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 7 or 11 times ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, అలా 45 days వరకు మీరు దీన్ని చాంట్ చేయాలండి. సో దీన్ని ఈ మంత్రాన్ని మీరు చదువుతుండాలి 7 or 11 times for 45 days. ఆఫ్టర్ 45 days మీరు కొంచెం యూ కెన్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ గెయిన్స్. మీకు ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు ఉన్నాయో అవి తొలగిపోతాయండి. సో ప్లీజ్ ట్రస్ట్ మీ. అండ్ ఇదేంటంటే ఎస్పెషలీ లక్ష్మీ మంత్రం అండి. ఈ మంత్రం చదివితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సో నాకు ఒకరు చెప్పారు. సో ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో ప్లీజ్ subscribe to my channel for more videos. Thank you so much.